హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో ఆయన నామమునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం కూడా తీద్దాం మనం. ప్రకటన గ్రంథము అందరు తీయాలి గ్రంథాలు. సమయం లేదు, చాలా సమయం నేను మరి సంఘ మౌల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయ్యా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయము రోజులో 17వ వచనం చదువుతున్నాం. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము చొచ్చమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, ఆ 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. మనము ఈ 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? వీళ్ళందరూ ఎక్కడ కనబడుతున్నారంటే, ప్రజలా వీళ్ళంతా పరలోక రాజ్యంలో కనబడుతూ ఉన్నారు. అవునా? వీళ్ళంతా పరలోక రాజ్యంలో కనబడుతున్నారు. ఎక్కడే ఉన్నారా? ప్రజలా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం నేను చెప్పాను, మీకు గుర్తుందనుకుంటున్నాను. 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు. అయ్యా, ఎడవనారా? ఈరోజు ఇంకోటి కూడా పరిచయం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇంకొకటి కూడా పరిచయం చేస్తూ ఉన్నాం. కొంచెం గట్టిగా అంటే ఏదో వాయిస్ మారుతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు ఇంకొకటి కూడా పరిచయం చేస్తున్నాం. అదేంటంటే ప్రాకారములు. ప్రాకారాలకు కూడా 12 గుమ్మములు ఉన్నాయి అని చెప్పాడు. అయ్యా సార్, ఏడవనారా? టోటల్గా మనం పట్టణం అంతా చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యెరూషలేము అనే నూతన పట్టణం. ప్రవక్త ఏమన్నాడు తెలిసిన? ఈ యెరూషలేము ఎవరో కాదు కానీ వధువు అన్నాడు. ఎవరో? ఈ యెరూషలేము ఎవరో కాదు కానీ పరలోకము నుండి భూలోకానికి దిగుతున్న ఈ యెరూషలేము. ఈ 21వ అధ్యాయంలో ఒక యెరూషలేము దిగుతుంది. చదువుతాం దాన్ని కూడా. దేవుని స్తోత్రం. 21వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ఈ పట్టణం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి. ఎవరి కొరకు అలంకరింపబడింది? భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి వస్తుంది. ఇప్పుడు ఈ పట్టణం ఎవరో అన్నాడు ప్రవక్త. ఈ పట్టణం ఎవరో కాదు కానీ ఇది వధువు సంఘం అన్నాడు. కృప కలుగునుగాక. ఏంటి? వధువు సంఘం. ఏయ్ మ్యాన్, వధువు సంఘం భూమి మీద ఉంది కదా.
పరలోక రాజ్యం నుంచి వస్తుంది ఏంటి? వధువు సంఘం భూమి మీద ఉంది కదా, మరి పరలోక రాజ్యం నుంచి వస్తుంది ఏంటి? ప్రైజ్లా. వధువు సంఘం ఇక్కడ ఉందా? భూలోకంలో ఉందా వధువు? మరి పరలోకం నుంచి రావడం చూసారు ఈయన. ఏనా కొంచెం కొంచెం రెవల్యూషన్ పెంచండి. సంఘం భూమి మీద ఉంది కదా, కానీ దర్శనం ఎక్కడ చేస్తున్నాడు ఆయన? పరలోకం నుంచి వస్తా ఉంది. ప్రైజ్లా. ఆయన అన్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేకపోతే చెప్తానన్నాడు ఆయన. నేను మీకు స్థలము సిద్ధపరిచే వెళ్తున్నాను అన్నాడు ఆయన. స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాడు ఆయన. ఆయన వెళ్ళాడు, పైన సిద్ధపరిచాడు. సిద్ధపరిచింది ఎవరిని? సంఘమును. ఏ సంఘమును? ప్రైజ్లా. హల్లెలూయా. పైన మన ఒరిజినల్ బాడీలు ఉన్నాయి. అబ్బా ఏమే చాలాసార్లు మాట పైన నీ బాడీ సంగతి నీకు అర్థం కానంతసేపు వర్తమానం అర్థం కాదు. పైన నీ శరీరం సంగతి అర్థం కానంతసేపు వర్తమానం నీకు అర్థం కాదు. ఎప్పుడు ఈ మట్టి శరీరం గురించి ఆలోచన చేస్తా ఉంటావు అంతే. పైన నీకు ఒక శరీరం ఉన్నప్పుడు ఈ శరీరము వదిలిపెట్టాలి, ఆ శరీరంలోకి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దీని గురించి ప్రాధాన్యత ఇవ్వు. దీని గురించి ప్రాధాన్యత ఇవ్వు. ప్రైజ్లా. దీని గురించిన ప్రైజ్లా ప్రాధాన్యత ఇవ్వు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీని మీద మనసు పెట్టుకో. దీన్ని చూసి రోజు ముసలి అయిపోతుంది, ఇప్పుడు అమ్మో నా శరీరం ముసలి అయిపోతుంది దిగులు పెడితే నీకు ఎంటిలో మరిచిపోతావని దిగులు పెడితే. అందుకని దీని వైపు నువ్వు చూడకుండా ఉండాలంటే దీని గురించి ఏమైనా దేని స్తోత్రం అని ఆ ఆలోచన రావాలంటే పైన ఒకటి ఉన్నది నీకు అర్థమవ్వాలి. అది క్రైస్తవం గొప్పతనం. ఇవాళ ముస్లిం ప్రపంచంలో చాలా మంది బతుకుతూ ఉంటారు. వాళ్ళకి మోక్షం లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి మన మోక్షం లేదు. ఒక క్రైస్తవుడితో మోక్షం ఉంది. ఒక క్రైస్తవుడితో మోక్షం ఉంది. క్రైస్తవం నా పిల్లల రాజ్యం ఉండాలన్న ఏమవుతున్నది? ఏమో పరలోకం అంటే ఏమవుతున్నాం? మన సొంత సర్వారంతో ఉందో లోకం అది. అక్కడ ఒక సర్వరం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు, అంత తిరిగే లోకం. ఇప్పుడు యోహాను గారికి ఏం చూపిస్తున్నాడంటే పద్మస్తీపంలో ఆ నూతన యెరూషలేము పైనుంచి దిగొస్తా ఉంది. ఈయన అంటున్నాడు, ఎవరు ఈ పట్టణం? ఎవరన్నాడు? ఈ పట్టణం ఎవరు? ఈ పట్టణము యేసుక్రీస్తు భార్య అన్నాడు. అన్నాడా? తన భర్త కొరకు అలంకరణ దిగి వస్తుంది. ఎవరా భర్త? యేసుక్రీస్తు. ఆ దర్శనం చూస్తున్నాడు, పరలోకం నుంచి దిగి వస్తా ఉంది, అలంకరింపబడి వస్తా ఉంది, స్వచ్ఛమైనదిగా వస్తా ఉంది. ఈ పట్టణాన్ని ఈయన చూస్తా ఉన్నాడు. కొలతలు చూపించాడు. ఈ పట్టణం కొలత ఎంత అన్నాడు. ఈ పట్టణం రాజవీధులు చూపించాడు. ఈ పట్టణంలో ఉన్న ఆ రాజవీధులు దేనితో తయారు చేయబడిన ఆ బంగారం, ప్రైజ్లా, ఆ బంగారం కూడా అక్కడ అన్ని ప్రతిదీ చెప్పాడు. హల్లెలూయా. ప్రతిదీ చెప్పాడు. ఇవన్నీ ఆయన చూస్తా ఉన్నాడు. అవన్నీ ఆయనకు కనబడతా ఉన్నాయి. రాస్తా ఉన్నాడు, గ్రంథం రాస్తా ఉన్నాడు. అప్పుడు ఈ పట్టణాన్ని 1 by 1 ప్రతి భాగాన్ని చూపిస్తా ఉన్నాడు ఆయన. వినాలి. ఈ పట్టణము ప్రాకారం ఉంది. ఈ పట్టణానికి పునాదులు ఉన్నాయి. ఈ పట్టణము కట్టబడింది. ఈ పట్టణానికి గుమ్మాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు, ఇవన్నీ చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ప్రాకారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రాకారానికి కూడా 12 గుమ్మాలు ఉన్నాయి అన్నాడు. ఏమన్నా? ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాకారం కట్టడం కూడా పనా? వాక్యమా? ప్రాకారాలు కట్టడం కూడా వాక్యమా?
కొంచెం ముందుకు వెళ్తాం. అంటే ప్రాకారం దాడితేనే నువ్వు మందిరంలోకి వెళ్తావు. ప్రైజ్లా, ఎక్కడే ఉన్నారా? ప్రాకారం దాటితేనే నువ్వు మందిరంలోకి వెళ్తావు. అయోధ్య ఇప్పుడు రామ మందిరం ఒకటి ఓపెన్ అయింది. అది నిన్న మొన్న ఓపెన్ అనుకుంటుంది, మోడీ గారు చేశారు. రేపా అంటే కావాలో మరి నేను సరిగా న్యూస్ రేపా రేపు ఓపెన్ అవుతుంది. అది దానికి ఎంతోమంది లేరు, కొద్దిమందిని ఇన్విటేషన్ ఆడుకుంది. అదంతా ఆ మందిరం అంతా చూసాను నేను నిన్న. ఆ మందిరం అంతా చూశాను నేను. చూస్తే దానికి మొత్తం చుట్టూ ప్రహరీ, దానికి మొత్తము లోపలికి వెళ్ళేదానికి చక్కగా కట్టారు. కోట్ల రూపాయలతోనూ కట్టారు దాన్ని. ఓకే, ఇదంతా అంటే అయోధ్యకి ప్రత్యేకమైన రైళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళేదానికి అని చేశాడు. దేశ నలుమూల నుంచి అక్కడ ప్రజలు వచ్చేటట్టు చేశాడు. 8 రోజులతో 10 రోజులతో ఆయన ఉపవాసం చేస్తున్నాడు. ఎవరు? మోడీ గారు ఉపవాసం చేస్తున్నాడు. ఉపవాసం చేస్తుందన్న కన్నా ప్రవక్త అన్నారు బంధువు ఉన్నారు. ఆ తర్వాత మాత్రం కొడుకు నేను తొందర మానుకున్నానన్నాడు. ఆయన బలమైన తింటూ మానుకున్నానన్నాడు. ఆయన ఉపవాసాల కోసం ఆయన ఎదురు చూశాడు. ఆయన ప్రభువుని కలుసుకోవడానికి ఎదురు చూశాడు. ఆయన ఆత్మ సంబంధమైన మనిషిగా ఉండటానికి ఆయన అసామాన్యతలకు వెళ్ళాడు. ఆయన వాక్యం బయటికి రావాలి, వర్తమానం బయటికి రావాలి, జీవం బయటికి రావాలి. నా జీవితం ద్వారా వాక్య క్రమాన్ని దేవుని యొక్క జీవాన్ని అందించాలి. రోజులా దీనికే ప్రయాసపడ్డాడు. ఆయన నన్ను మూఢభక్తి కలిగిన వాడు అనొచ్చు, నన్ను పరిశుద్ధ గుండ్రా అనొచ్చు, నన్ను మనసు చదివేవాడు అనొచ్చు, నన్ను మాతృకలు అనొచ్చు, ఎన్నన్నా అను, అదేదో నాకు తెలుసు. నాకు అప్పచెప్పబడిన పనిని నా శక్తి లోపల ఒకటి నేను చెయ్యాలి. రోజులో ఆహార్నిశలు పనిచేశాడు ఆయన. ఆహార్నిశలు పనిచేశాడు ఆయన. కష్టపడ్డాడు ఆయన. వరదకు వర్తమానం అందించాడు, స్టోర్ చేశాడు, వెళ్ళిపోయాడు. స్టోర్ చేశాడు సార్ ఆయన. ఆయన ఉపవాసాలట. ఆయన గదిలోకి వెళ్తే భార్యని తలుపును నేను తడితేనే తీ, నేను తడితేనే తలుపు తీ, లేకపోతే తలుపు తీయద్దు. ఏమ్మా అర్థమవుతుంది నీ మాటలో? ఉపవాసాలు ఒక రోజన్నా కడుపు మార్చుకొని ప్రభు దగ్గర ఇళ్ళకాడ కూర్చొని రోజు ఉంటే పనులు, రోజు ఉంటే సార్ పనులు. నువ్వు ఎంత బిర్యానీ తిన్నా, ఎన్ని చికెన్ ముక్కలు తిన్నా, ఎన్ని మటన్ ముక్కలు తిన్నా, నేను పురుగుగా తింటే, కమ్మగా తింటే అది తెలుసు. కానీ ఉపవాసం చేయం. ప్రభు దగ్గర కడుపు శరీరం మారడం లేదుగా, నాకు పరలోక రాజ్యం కావడం లేదుగా. వారికి ఓరిక ఉట్టిట్టు మాట్లాడుకుంటే, ఉట్టిట్టు మాటలు అర్థమవుతుందా? ఓరికి కేకలెత్తి కుదరదు. ఇక్కడ క్రియలు కావాలి. ఇక్కడ నువ్వు సంపూర్ణతలకు వెళ్ళాలని దేవుడి కొరకు నువ్వు కొంతమంది నటిస్తూ ఉంటారు. సంపూర్ణతలు ఉన్నట్టే, అంత బాగా ఉన్నట్టే, అంతగా నేను అంత విషయంలో చక్కగా ఉన్నట్టు ఉండు. ఆయన తెలుసు నువ్వు ఎట్టున్నావు. వాళ్ళు కొద్దిగా తీసుకొని ఆనందపడతాడు. అమ్మా అయ్యా బాగా చేశాను నేను, ఇప్పుడు నేను అక్కడే చర్చిలో ఉన్నాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను. చేయడు, పూర్తిగా చేయడు. ఆయన తెలుసు నువ్వు పనికిరావు అబ్బాయి, నువ్వు పనికిరావు, నువ్వు అనుకుంటే నువ్వు ఏదో చేయలేను, నిత్యార్థికి నేను ఆడుకోలేను. సమర్పణ కావాలి, సంపూర్ణమైన సమర్పణ కావాలి. ఎలాంటిదంటే అక్కడ నరికినట్టు అయిపోవాలి. దేవుడు పని కొరకు అంతగా రెడీ అయి ఉండాలి. అక్కడ కృప కలుగునుగాక. ఉపవాస ప్రార్థన విలువ నీకు తెలియకపోతే సరే అయ్యా
ఇప్పుడు చదువుదాం. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం ముందా, ఎజ్రా గ్రంథం ముందా? ఏయా గ్రంథాలు చదివేవాళ్ళు చెప్పండి. నెహెమ్యా గ్రంథం ముందా, ఎజ్రా గ్రంథం ముందా? అవునా? బాగానే గుర్తుపెట్టుకున్నాం. అయితే అమూల్ చదువుతుంది ఎజ్రా అని. ప్రైజ్లో కృప కలిగినగాక. చదువుతాం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం చదువుదాం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం చదువుదాం. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం తీసుకున్న చదవచ్చు. వారు ఎస్ ఎస్ యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని, దాని గుమ్మాలు కూడా అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పారు. చదువు. ఎస్ ఈ ప్రాకారాలు పడిపోయినందుకు ఇంత ఏడవాలినా? ఉపవాసాలు ఉండాలా? అయ్యా పడిన మందిరం కాదు, మందిర పునాది పడింది, మందిరం లోపల ఉంది. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడినందుకే ఈయన ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని వద్ద కనిపెట్టాలట. అవునా? విజ్ఞాపన చేశాడట. ఎప్పుడు? ప్రాకారాలు పడినందుకే. అసలు ప్రాకారం విలువ తెలిసిందా నీకు? ప్రాకారం విలువ నీకు తెలిసిందా? మనం మందిరం దగ్గర ఉన్నాం, ప్రాకారం పడిపోయింది, ప్రాకారానికి ఉన్న గుమ్మాలు పడిపోయినాయి, అవి కాల్చబడ్డాయి అన్న సంగతి నెహెమ్యా అయినప్పుడు తన రాజు దగ్గర పనికి ఆయన అనుమతి కోరుతూ ఉంటాడు. అది చెయ్యక ముందు అసలు ఆయన గదికి వెళ్ళేటట్టు చేసిందంట. ఆ భారం ఉపవాసాలు ఉండేటట్టు చేసింది, ఏడ్చేటట్టు చేసింది. ఒక మాట చెప్పాలంటే ఆయన ఎంత ధీరుడైపోయి దేవుడి దగ్గర ఉన్నాడంటే స్వయంగా దేవుడు దిగొస్తా ఉన్నాడు, కదిలిచ్చాడు, రాజుని కదిలిచ్చాడు. నెహెమ్యా ప్రార్థనకి, నెహెమ్యా ఉపవాస ప్రార్థన దెబ్బకి రాజుని కదిలించాడు. ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి. ఈయన శత్రువులో బబులోనులో ఉన్నాడు. ఈయన రాజుని కదిలించాడు దేవుడు. తాకీదులు రాయించి వెళ్ళడానికి అనుమతినిచ్చి, ఇదంతా ఆయన ముఖం వికారంగా ఉండ చూసి ఏం చెప్తున్నావేంటి, నువ్వు చాలా యాక్టివ్గా ఉండే పర్సన్, నువ్వు రాజు దగ్గర పరిచయం చేస్తున్నాడు ఆయన, నువ్వు చాలా బాగుంటావు కదా, ఎందుకు ఇలా ఉన్నావేంటి, నీ ముఖమేంది వికారంగా ఉందేంటి అని అడిగారు రాజుగారు. అప్పుడు విషయం చెప్తాడు, అప్పుడు అనుమతిస్తాడు, ప్రాకారాలు కట్టేదానికి అనుమతినిస్తాడు. ఆయన ఎక్కడో ఉండి ఇని ప్రాకారాలు పడిపోయినవి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చివేయబడిందని విని ఎంతో దూరం నుంచి యెరూషలేముకు ప్రయాణం అవటానికి ఆయన అంతగా రెడీ చేసుకోగలిగితే, పక్క ఊరు కాదు అది, పక్క ఊరు కాదు సార్, అది నరసరాపేట పక్కన 1 కిలోమీటర్ దూరం అయితే సరే వస్తాలే భాస్కరు, నరసరాపేట పక్కన కూటం కదా వస్తాలే. కొంతమంది కూటాలకి లేదు, బుధవారం కూటం లేదు, శనివారం కూటం లేదు, కుటుంబ ప్రార్థన లేవు, రేపు మధు పెళ్ళికి కూడా రారాం. అట్టే ఉంది మరి పరిస్థితి చూస్తే. అంటే మెసేజ్ ఏమీ అర్థం కాల, నాకు చాలా బాధ ఉంది ఈ విషయంలో. నీకు మెసేజ్ అర్థం కాల? మెసేజ్ అది కాదండి, అది కాదు మెసేజ్. మెసేజ్ అర్థమైతే నీ కళ్ళేం నీళ్ళు రావాలి, నీకు భారమైన హృదయం రావాలి. ప్రజలా నీకు భారమైన హృదయం రావాలి మెసేజ్ అర్థమైతే.
ప్రాకారాలు పడిపోయినాయని ఆయనకు అర్థమైనప్పుడు ఆయన ఎందుకు ఏడ్చాడన్నా? నాకు అది కావాలి. ఆయన ఎందుకు ఏడ్చాడు? ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఇప్పుడు ఇక్కడ ప్రాకారాలు ఉన్నాయని చెబుతున్నాడు ఆయన. ఈ పట్టణానికి ప్రాకారాలు ఉన్నాయా? పట్టణం అనగా సంఘమేనా? దీనికి ప్రాకారాలు ఉన్నాయా? ఈ ప్రాకారాలకు కూడా 12 గుమ్మాలు ఉన్నాయా? ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం. ఆ ముత్యాల పేర్లు చెప్పాడు అక్కడ ఆయన. మనం ముత్యాలు కొనుక్కొని మెడలో వేసుకుంటాం, ముత్యాలు కొనుక్కొని వాచ్లకి పెడతాం, ఉంగరాలకి పెడతావు ముత్యాలను. నిజమేనా? లోకమంతా చేస్తున్నా పని. కానీ ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యం పెట్టాడట. ప్రైజ్లా. ఒక్కొక్క గుమ్మానికి ఒక ముత్యాన్ని తయారు చేసి పెట్టాడంట ఆయన. అది ప్రాకారానికున్న గుమ్మం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఎటు నుంచి వెళ్ళాలి? ప్రాకారం కూడా వెళ్ళాలి. ప్రాకారం దాటుకుని వెళ్ళాలి. ప్రాకారానికి పెద్ద గేట్లు ఉంటాయి. ప్రాకారానికి ఏమంటాయి? గేట్లు ఉంటాయి. ఆ గేట్ దాటుకొని లోపలికి వెళ్తే అక్కడ మందిరం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రైజ్లా అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఏ దేవాలయమో కనబడలేదట. అబ్బా, అదేంది? అక్కడ ఏ దేవాలయమో, మరి దేవాలయం కొరకు దాని ప్రాకారాలు ఉంది. అవును, దేవాలయం ఉంది అక్కడ. ప్రైజ్లా. కృప కలుగునుగాక. లోపలికి వెళ్తే ఏ దేవాలయం నాకు కనబడలా. అక్కడ సూర్యుడు లేడు. అక్కడ సూర్యుడు లేడు. అక్కడ వెలిగి ఇవ్వడానికి సూర్యుడు లేడు. అక్కడ సముద్రం కూడా లేదు. ప్రైజ్లా. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు గొర్రె పిల్ల దానికి వెలుగై ఉన్నాడు అన్నాడు ఆయన. ఆమేన్. కానీ అన్నాడు ఆ పట్టణానికి కృప కలుగునుగాక. ఆ పట్టణానికి కృప కలుగునుగాక. ఆ పట్టణానికి గుమ్మముల మీద పేర్లున్నాయి, పునాదుల మీద పేర్లున్నాయి. అంత మాత్రమే కాదు, ఆ పట్టణానికి ప్రాకారం కూడా ఉన్నది. ప్రాకారానికి కూడా గుమ్మాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ మందిరమును గురించి కట్టిన వారి పని ఉంది, గుమ్మాలు పెట్టిన వారి పని ఉంది, ప్రాకారాలు కట్టిన వారి పని ఉంది, ప్రాకారాలు గుమ్మాలు పెట్టిన వారి పని కూడా ఉంది. మీరు నెహెమ్యా గ్రంథంలో ఇదంతా చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా గ్రంథంలో ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా అయ్యా పనివాడిని పిలిస్తే ఒక చేతితో ఇటుక పట్టుకొని ఒక చేతితో ఖడ్గం పట్టుకొని ప్రాకారాలు కట్టినట్టుంది. నేను చదివేటప్పుడు అనుకున్నాను, ఇంత అవసరమా ప్రాకారం కట్టడానికి? అవసరం, అవసరం ప్రాకారాన్ని కట్టడానికి. ఒక మాట చెప్పాలంటే ఏం తెలిసిన? ప్రాకారము అనేది సంఘ క్రమం. ఏంటది? అది సంఘ క్రమం. ఆ పట్టణానికి ఆ ప్రాకారం క్రమం. దీన్ని కట్టడానికి ఒక చేత్తో కత్తి పట్టుకొని ఒక చేత్తో ఇటుక పట్టుకున్నారట. ఎందుకో తెలిసిన? అక్కడున్న అపహాసకులు టోబియా, సన్బల్ట్ అనేవాడు ఈ ప్రాకారాన్ని పడగొట్టే పనిలోనే ఉన్నారు. అక్కడ టోబియా, సన్బల్ట్ అని ఇద్దరు ఈ ప్రాకారాన్ని పడగొట్టే పనిలోనే ఉన్నారు వాళ్ళు. కానీ నెహెమ్యా రెవల్యూషన్ ఏంటో తెలిసిన? ప్రాకారం కట్టాలి ముందు. హల్లెలూయా. ప్రాకారం కట్టేసేయాలి. ప్రాకారాన్ని తిట్టపరచాలి ముందు. అనగా శత్రు ఎవడు లోపలికి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. సంఘ క్రమం ఏం నేర్పిందో తెలిసిన? శత్రు లోపలికి దూరకుండా చేసింది. హల్లెలూయా. నీ ఇంటి చుట్టూ సంఘ ప్రార్థన ఉండాలి. సంఘ క్రమము ఎందుకు రావాలి తెలుసా? ఇక్కడికి నువ్వు సంఘ క్రమం ఇక్కడ ఎందుకు రావాలి తెలుసా? నీ ఇంటి చుట్టూ సంఘ ప్రార్థన ఉండాలి. పేతురు సరసాల్లో ఉంటే సంఘం ప్రార్థన చేస్తే అక్కడ పరలోకం నుంచి దూత దిగాడు అక్కడికి. సంఘ ప్రార్థన మర్చిపోతు నువ్వు. సంఘం అంటే వరకు విజిట్ చేసేది కాదదే. సంఘం అంటే వరకు నువ్వు విజిట్ చేసే ఇల్లు కాదదే. సంఘం అంటే క్రమం.
అది క్రమం, సంఘ క్రమం. అది ప్రవక్త సంఘ క్రమం గురించి మాట్లాడాడు, చదవండి. సంఘానికి క్రమం ఉండాలి. అది ప్రాకారం లాగుంది. శత్రువు ఎవడు దూరకూడదు లోపలికి, శత్రువు ఎవడు దూరకూడదు మన లోపలికి. నువ్వు ఏ రాజ్యానికైనా వెళ్ళు, ఆ రాజ్యానికి ఒక ఫినిషింగ్ ఉంటుంది. నువ్వు చైనాకి వెళ్ళు, చైనా చుట్టూ గోడ కట్టుకున్నాడు. ప్రేసులా, ప్రతి దేశానికి వెళ్తే వాడికి ప్రాకారం ఉండేది. అక్కడ సంఘానికి లేదా? ఉందని చెబుతున్నాడు. ఇక్కడ సంఘానికి ప్రాకారం ఉన్నది. అనగా సంఘ వ్యవహారాలు బయటకు వెళ్ళడానికి లేదు. సంఘము సార్వభౌమాధికారం కలిగి లోపల ఆయన నువ్వు ఆనందించాలి. అక్కడ ఇది పెంతెకోస్తు ఆలోచన ఇక్కడ పనిచేసేది కాదు. ఇది లూథరన్ ఆలోచన పనిచేసేది కాదు. ఇక్కడ బాప్టిస్ట్ ఆలోచన పనిచేసేది కాదు. ఇక్కడ ఏ రోజు ఆహారం ఆ రోజు పడినట్టు ఇక్కడ రెవల్యూషన్ పనిచేసేది. ఏ రోజు ఆహారం ఆ రోజు రంగం మీదకి వస్తుంది. తాజా మన్నా తినే వాళ్ళు ఇక్కడికి వస్తారు, శరీరాన్ని మార్చుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ప్రియుడిని కలుసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు. హల్లెలూయా. సారీ, ఒక మంచి మనసుతో ఒక మాట చెబుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్యకు భర్తకు ఉన్న బంధాన్ని గురించి మాట్లాడాడు. మంచి మనసు ఆలోచన చేయండి. భార్యకు భర్తకు ఉన్న బంధాన్ని మాట్లాడాడు, సంఘానికి క్రీస్తుకి. అవునా? వివాహమైంది, వివాహము అయింది. ప్రైజ్లా. వివాహమైన జంటకి మంచి మనసు ఆలోచన చేయండి. వాళ్ళకి ఫస్ట్ నైట్ అని వాళ్ళ ఇరువురిని ఏకపరుస్తారు. మంచి మనసు ఆలోచన చేయండి. లేటప్పుడు అన్నీ రెడీ చేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకోవటానికి, వాళ్ళ మనస్సులు ఇప్పి మాట్లాడుకునేది, వాళ్ళ మనసులు కలిస్తే అక్కడ అది సాంప్రదాయకంగా వారి ఇరువురు ఒక ఉంటారు. వాళ్ళ మనస్సులు కలిస్తే అక్కడ వారి ఆలోచనలు షేర్ చేసుకుంటారు, వాళ్ళ తలంపులను షేర్ చేసుకుంటారు, వాళ్ళంతా షేర్ చేసుకుంటారు. అక్కడ ఆ అబ్బాయికి ఎన్నో ఆలోచనతో నా శరీర భాగాన్ని ఈరోజు నేను కలుసుకోబోతున్నాను, నా తలను నేను కలుసుకోబోతున్నాను, నాకు తలగా వచ్చిన నా యజమానుడితో నేను మాట్లాడబోతున్నా ఈ రాత్రి. ఎస్, ఉన్నతమైనది అది. నా యజమానుడితో నేను మాట్లాడబోతున్నాను. నేను ఇప్పుడు నిష్కలంకమైన శరీరంతో, నిష్కలంకమైన మనసుతో ఆమె పవిత్రంగా జీవించి తన యజమానుని కలుసుకోవటానికి వెళ్తుంది. ప్రైజ్లా. ఆయన కూడా ఉన్నతమైన ఆలోచనలతో అక్కడ ఉంటారు. వాళ్ళు ఇరువురు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. అక్కడ వాళ్ళ భవిష్యత్తు విషయాలు షేర్ చేసుకుంటారు. రాబోతున్న దినాలకు ఏం చేయబోతున్నారో వాళ్ళు షేర్ చేసుకుంటారు. పెళ్ళికి చేసుకోబోయే ముందుగా ఎన్ని కళ్ళగన్నాడో, ఏం దాచుకున్నాడో, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో తన భార్యకు చెప్పుకునే సమయం అది. రైజులో తన భార్యతో చెప్పుకునే సమయం, లోకస్తుల వల్ల ఉండే సమయం కాదు అది. అందుకే మంచి మనసుతో ఆలోచన అన్న. ఇప్పుడు ఆ గదిలోకి పంపేటప్పుడు హిందువులకు ఒక సాంప్రదాయం, మరి ఎవరికి పెట్టినా నాకు తెలియదు ఆ సాంప్రదాయం. అవునా? ఎట్లా వెళ్తుంది? ఆమెకు ఒక పాలుగా అసలు చేతికిచ్చి ఆ గదిలో పంపుతారు. ఓకే, మంచి మనసు ఆలోచన చేయమని నేను ఆ పాలు కాసిచ్చి ఆ పిల్లలకి, అప్పుడే వాళ్ళు వయసుకు వచ్చిన పిల్లలు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ మైండ్ కూడా ఉండదు, కానీ వాళ్ళని ఆ గ్లాస్ ఇచ్చి పంపుతారు. నేను అనుకున్నాను, అసలు గ్లాసు పాలు ఎందుకు ఇచ్చి పంపారు? ఆలోచన చేసినాను, ఎందుకు పాలు గ్లాస్ ఎందుకు ఇచ్చి పంపుతారు? మరొక మాటలో ఆ అమ్మ వెళ్తూ పాల గ్లాస్ తీసుకుని వెళ్తుంది. ఎవరి దగ్గరికి? తన భర్త దగ్గరికి. నిజమేనా? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్కరోజే నీకు ఆల్ నైట్, అది ఒక్కరోజే నీకు ఫస్ట్ నైట్, అంటే ఆ పేరే ఫస్ట్ నైట్. వధువుకు రోజు ఫస్ట్ నైట్. రవలేసిన పట్టుకో, వధువుకు రోజు ఫస్ట్ నైటే. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు పాల గ్లాస్ తీసుకొని రావాలి. ఊరకట్ట ఇది ముఖం చుట్టాలి కదా వచ్చేది. వస్తా వాక్యం తీసుకొని రావాలి ఇక్కడికి. అది పాలగాస్ అంటే.
పాలు దేవుని వాక్యం అన్నాడు ఆయన. పాలు గ్లాస్ తీసుకొని రావాలి చర్చికి, వాక్యం తీసుకొని చర్చికి రావాలి. ఇక్కడ నీ భర్తను కలుసుకోవాలి. వాళ్ళకి తెలిసింది ప్రాకారం అంటే ఏందో, వాళ్ళకి తెలిసింది పునాది అంటే ఏందో, వాళ్ళకి తెలిసింది గుమ్మాలంటే ఏందో. ఊరికి వచ్చి కూర్చునే నీకేం తెలుసు? అర్థమైందా? వధువుకి ప్రతిరోజు ఫస్ట్ నైటే. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు వస్తూ కొంచెము అగ్నితో రా చర్చకి, వస్తూ నూనెతో రా, వస్తూ పాలతో రా. ఇక్కడ మండించుకోవడానికి, ఈ పాలను కొంచెం తెచ్చుకుంటూ ఎక్కువ చేసుకోవడానికి. ప్రైజ్లా హల్లెలూయా. కొద్దిగా పాలు తీసుకురావటం నీ గౌరవం. ఏమేమో పాలు తీసుకుని వస్తుంది, ఆయన ఏమిచ్చి పంపుతాడు? జీవాన్ని ఇచ్చి పంపుతాడు. ప్రైజ్లా. ఏం పాలు తీసుకుని వస్తుంది, ఈమెకి జీవాన్ని ఇచ్చి పంపుతాడు ఆయన. హల్లెలూయా. కాదా? జీవాన్ని ఇచ్చి పంపుతాడు అనేక జనములకు నువ్వు ఆశీర్వాదంగా ఉండటానికి. వేలకు నువ్వు తల్లి అవుదువుగాక. అబ్బా వేలకు నువ్వు తల్లి అవుదువుగాక. ఈ ఆశీర్వాదం ఎక్కడ దొరికింది? ఇస్సాకు దగ్గర దొరికింది. ఆకాశ నక్షత్రాలు ఇసుకరేణులు అనగానే ఆకాశ నక్షత్రాలు అంతమంది, ఇసుకరేణులు అంతమంది నా గర్భవాసం నుంచి వస్తారు భూమికి అని ఈమె గోర్లు గిల్లుకుంటే, మా అమ్మ ఇది ఎట్ట జరిగిద్దో ఏందో, నేను ఎట్టాడు ఆశీర్వాదం ఇచ్చారు నాకు అని గోర్లు గిల్లుకుంటలేదా ఆమె? ఎవరు? రేపుకమ్మ. దేవునికి స్తోత్రం. అమ్మంటది ఎస్, ఆకాశ నక్షత్రాలు దేవునికి స్తోత్రం. ఇసుక రేణువులు వేలకి తల్లి అవుదువుగాక, వేలకి తల్లి అవుదువుగాక. హల్లెలూయా. వేల తల్లి అవటానికి రెవల్యూషన్ తల్లింది అక్కడికి. హల్లెలూయా. అందుకన్నాడు మ్యారేజ్లో రెవల్యూషన్ ఉండాలి, మ్యారేజ్లో రెవల్యూషన్ ఉండాలి. నచ్చినోడు చేసుకోవడం కాదు, నచ్చిన దాన్ని చేసుకోవడం కాదు, రంగు చేసుకోవడం కాదు, ఇది రెవల్యూషన్ ఉండాలి. ఇప్పుడు యేసుప్రభువు నువ్వు వివాహం చేసుకుంటే ఏం కావాలి నీకు? రెవల్యూషన్ కావాలి, రెవల్యూషన్ కావాలి. ఆ పట్టణం ఎవరు? నువ్వే. అది పరలోకం నుంచి దిగుతున్న పట్టణం నువ్వు అన్నాడు. ప్రాకారాలు పడిపోయినాయి అంటే ఈయన ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అసలు నీకు ప్రాకారం గురించి బయలుపాటు వచ్చిందా? అంటే ఎక్కడ ఏడుపు రావాలి నీకు? సంఘ క్రమం జరగనప్పుడే నువ్వు ఏడవాలి, సంఘ క్రమంలో ఓడిపోయినప్పుడే నువ్వు ఏడవాలి. నేను దశమ భాగం తీయటం లేదంటే ఏడవాలి, నేను చర్చికి రాలేకపోతున్నా అంటే ఏడవాలి, నేను ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నా అంటే ఏడవాలి, నేను ప్రార్థన చేయలేకపోతున్నా అంటే ఏడవాలి. పగలాల హృదయం, నాకు సమయం దొరకట్లేదు, ఏడవాలి, ఏడవాలి సార్. ప్రాకారం నుంచి లోపలికి, ప్రాకారమే గుర్తించలేడు. నీకు పునాదులేం గుర్తిస్తావు? పునాదులేం గుర్తిస్తావు? దాని యొక్క తలుపులేం గుర్తిస్తావు? నువ్వు ప్రాకారాన్ని గుర్తించలేదు. లోపలికి వెళ్ళటానికి నీకు లేదు, చిత్త మనసు లేదు, చిత్త మనసు లేదు నీకు. అందుకనే ఇతర దగ్గరికి వెళ్ళి మనం వర్తమానం చెప్పి ఓడిపోతూ ఉంటాం. వర్తమానం చెప్పనండి, మీరు అందరు ఇక్కడ ఉన్న గంటల తరబడి చెబుతాను, నాకు తెలుసు, నాకు తెలుసు. అది మీకు ఎవరికైనా మైక్ ఇస్తే గంట తక్కువ చెబితే మరి అను. ఇక్కడ కూర్చున్న ఎవరికైనా నేను మైక్ ఇస్తే గంట లోపు ముగిస్తే నాకు చెప్పు మరి. అలాంటి అభిషేకం ఉంది, అలాంటి అభిషేకం సార్ మీ లోపల. అంతగా మాట్లాడగలరు. ఈ విషయాన్ని బయటికి వెళ్ళిన తర్వాత ఒకరితో మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఉన్న డ్రాబాక్ ఏం తెలిసిన? నువ్వేం చెబుతావో చెయ్యవు, అక్కడ ఓడిపోయింది వర్తమానం. నువ్వేం చెబుతున్నావో చెయ్యవు, అక్కడ ఓడిపోయింది మెసేజ్. నువ్వే వాడగొట్టావు మెసేజ్ని.
వాడు విన్నవాడు వాడికి రోషంగా చెబుతాం మనం, యేసుక్రీస్తునామములో బాప్తిసం, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభురాత్రి రాత్రి తినాలి, ముసుగు లేదు, స్త్రీ ప్రసంగం చేయకూడదు, ప్రభురాత్రి రాత్రి తినాలి, క్రిస్మస్ పండుగ లేదు, ఈస్టర్ పండుగ లేదు, అది ఇది అదే అని చెప్పావు. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత జీవించేటప్పుడు జీవితం లేదు, ఆ తర్వాత జీవించేటప్పుడు జీవితం లేదు. చర్చికి కూడా వెళ్ళడైనా ఆదివారం ఇంటికాడ కూర్చుంటాడు. అప్పుడు వాడు అడుగుతాడు, ఏం బ్రదర్ చర్చికి వెళ్ళట్లేదేంది? నాకు వెళ్ళాలనిపించలేదు, నాకు దేవుడు ప్రేరేపిస్తే వెళ్తాను. ప్రేరేపిస్తే వెళ్తావా? ఒక ఆయన ఒక పాస్టర్ నన్ను అడిగాడు, మీ విశ్వాసం ఏంది ఎట్టన్నాడు, ఏందన్నాడు, కోటపకొండ దగ్గర మీ విశ్వాసం ఏంది ఎట్టన్నాడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తే వెళ్తానన్నాడు. అంటే ఇక ఆదివారం చర్చికి వెళ్ళడం కూడా ప్రేరేపించాలా? అడిగాడు ఆయన. అదేందంట మరంతే. రెవల్యూషన్లో దయ్యాలు పట్టుకుంటే అటువంటి తెలిసిన నాకేదో అవుతుంది అని వచ్చాడు. ఏమవుతుంది అబ్బాయి అన్న, ఏమవుతుంది నీకు? వాళ్ళ పాస్టర్ గారు అక్కడి నుంచి ఫోన్ చేశాడు. నేను అన్నాను, అయ్యా నాకు అప్పు చెప్పే వీడికి ఏదో అవుతుంది అంటున్నాడు. అవుతుంది అంటే నాకు నేను ఆయనకు ఫోన్ చేస్తే ఈయన మా ఆయనకు ఫోన్ చేసినాడు. నా దగ్గరకు వచ్చేవాడు తెలిసిన, మీ ఇద్దరు కలిసి ఒకటయ్యారు, నన్ను బానిట్లేదు సేవకు అన్నాడు. అబ్బో, ఇప్పుడు సేవ చేయాల్సి వచ్చింది నువ్వు. నేను ఆయనకు ఫోన్ చెప్పి, అయ్యా మరలా నీకే అప్పగిస్తున్నాను, నువ్వే లీడ్ చేయాలి, తమ్ముడా నేను చేయలేను నువ్వే చేయంటున్నా ఆయన. ఇదేం గొడవ నాకు? ఈయనే వచ్చి గంటల తరబడి కూర్చుంటాడు మా ఇంట్లో, గంటల తరబడి వచ్చి కూర్చో రాసి 3 గంటలు 4 గంటలకి ఇదే అడగటం. కళ వచ్చింది నాకు, ఈ కళ్ళలో నువ్వు ఆ పాస్టర్ కలిసి అడ్డుపడుతున్నారు అంటాడు వచ్చి. అనే జరిగిన నేను అడ్డుపట్టువేంద్రే నాయన, ఆయన అడ్డుపట్టువేంది, నువ్వు సాగు చేస్తాంటే మేము అడ్డు ఎందుకు అడ్డుపడతావురా అంటాం మేము. ఇక వెళ్ళాడు, ఇది కాదమ్మా క్రమం చెప్పే మేము. తర్వాత ఏం జరిగింది తెలిసిన, మాకు తెలియకుండా మైక్ సెట్ కొన్నాడు. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, దీనమ్మ పాస్టర్, నాకు తెలుసు అతను అన్నాడు, ఏంది మీరు ఇతను మైక్ సెట్ కొన్నాడు, ఏదో ప్రార్థన కూడా పెడుతున్నాడు ఇక్కడని. నాకు 2-3 నెలల తర్వాత చర్చికి రావట్లేదు. 2-3 నెలల తర్వాత న్యూస్ వచ్చాడు, ఏంటంటే అన్నా నేను చావు స్టార్ట్ చేశాను, మా తమ్ముడికి బాప్తిసం ఇచ్చాను, నా కూతురు కూడా బాప్తిసం ఇచ్చాను అన్నాడు, ప్రభురాత్రి భోజనం కూడా ఇస్తున్నాను అన్నాడు. ప్రభురాత్రి కూడా ఇస్తున్నాను. నేనేమనాలిక? నేనేమన్నదిక? సర్లయ్యా, నువ్వు చేసిన మంచి పని ఏంటంటే చర్చికి రాకుండా ఉన్నాం, అది చేసే మంచి పని. చర్చికి రాకుండా ఉన్నావు నువ్వు అనుకొని నేను దేవునికి స్తోత్రం, నీకు ఎట్ట నచ్చితే అట్టెళ్ళయ్యా చెప్పాల్సిందని చెప్పానని అన్నాను. కరెక్ట్గా సంవత్సరం తిరిగేలోకి వచ్చాడు మళ్ళీ, పాస్టర్ గారు చావు బంద్ చేశాను అన్నాడు. సంవత్సరమే చావు బంద్ చేశాను పాస్టర్ అన్నాడు. ఎందుకయ్యా అన్న? ఎందుకంటే అమ్మో ఇదేదో నాకు సంబంధించింది, మరి అంత తొందరగా అన్నవిగా, 2 సంవత్సరాలు మమ్మల్ని తింటివిగా, ఆ పాస్టర్ నన్ను ఇద్దరుగా తింటివి 2 సంవత్సరాలు, వెళ్ళిపోయి సేవ చేతివే, బాప్తిసాలు ఇచ్చానంటే ప్రభురాత్రి భోగా ఇస్తానని చెబుతుంటివే, నీకేమైంది ఇప్పుడు అన్నా? లేదు, దీనికి నేను అర్హుని కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అని మైక్ సెట్ కొని ఆ మైక్ సెట్ మనకిచ్చాడు. ఇది ఏడా ఉంటుందంటే అతను అది అంతా కొంత తర్వాత ఇదిగల పాస్ గారు నువ్వు తీసుకెళ్ళండి. ఈ మైక్ సెట్ మన దగ్గర ఇప్పుడు ఉంది. ఇది రాజపాలెంలో మధు దగ్గర ఇంటి దగ్గర ఉన్న మైక్ సెట్ ఆయన ఇచ్చింది. ఆ తర్వాత మా వాళ్ళు అక్కడికి వెళ్తున్నా నేను, ఇది ఆయన పేరేశ్వర దగ్గర ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు నేను అడుగుతా పాస్టర్ గారు ఎంతో కొంత ఇద్దుగానే, మా పాస్టర్ గారికి ఏదైనా మైక్ సెట్ ఏదైనా కొనుక్కోవడానికి, ఇప్పుడైతే మీరు వాడుకోండి దీన్ని తీసుకెళ్ళని ఇచ్చాడు. 2 బాక్సులు ఒక క్యాంప్ ఇచ్చాడు. ఏంటి సావేయండి అన్న. వెళ్ళాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు అనుకుంటే అక్కడ. ఆ తర్వాత మనోడు కొండ మీద నుంచి కింద పడి చచ్చిపోయాడు. కొండకి ఆయన గాతలేస్తాడు, రాయి కింద పడగొడతాడు. ఆయన ఒక రాయి బెస్కి తోసేసింది, పైనుంచి కింద పడి కాళ్ళు చేతులు ముక్కలైపోయినాయి. మంచి బాగుంటాడు బ్రదర్,
చాలా మంచోడు, చాలా యథార్థవంతుడు. ఆత్మ ఎందుకు ప్రేరేపించింది నాకు తెలియదు, కానీ యథార్థవంతుడు ఆయన, చాలా యథార్థవంతుడు. అది నాకు బహు ఇష్టం. ఆ అబ్బాయి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు, అస్సలు ఒక్కటి కూడా అబద్ధం చెప్పడు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. ఎంత యథార్థవంతుడు ఆ బాబు. చనిపోయాడు పాపం. ఆ తర్వాత తెలిసింది. వెళ్ళాం ఒకరోజు, సిస్టర్ని పలకరించి వచ్చాం. అర్థమవుతుందా? ఎట్లా పడతట్లేదు. అందుకే ఒక ప్రాకారం ఉంది ఇక్కడ, సంఘ క్రమం ఉంది ఇక్కడ. లోపలికి వచ్చే వాళ్ళందరూ సంఘ క్రమంతో రావాలి లోపలికి. అర్థమవుతుందా? అందుకని ఈ ప్రాకారం పడిపోయినందుకు ఏడుస్తున్నాడు ఒక ఆయన. ఈ ప్రాకారం పడిపోయినందుకు ఒక ఆయన ఏడుస్తున్నాడు. ఏడ్చాడా? ఉపవాసం ఉండి ఏడ్చాడు. కంకణం కట్టుకొని ఆ ప్రాకారం కట్టాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా గ్రంథం చదవండి. ఇప్పుడు ఆ ప్రాకారం కట్టడానికి ఎంత శ్రమ పడ్డాడు ఆయన. ఈరోజు సంఘ క్రమం కట్టుకోవడానికి ఎంత శ్రమ పడుతున్నాం మనం? మీరు కట్టబడాలి, మీరు గొప్పవాళ్ళు అవ్వాలి, అది మా కోరిక. ఇక్కడ ఒక కాపరి యొక్క కోరిక, ఆకలి, దప్పిక ఏంటో తెలిసిన ప్రతి విశ్వాసి గొప్పవాళ్ళు అవ్వాలి. కానీ సంఘ క్రమం లేకుండా కావు నువ్వు, ప్రాకారం లేకుండా కావు నువ్వు. చక్కని సంఘ క్రమం అది నేర్చుకోవాలి ముందు. సంఘ క్రమములో భక్తి జీవితం ఉంది, చక్కగా పునాదులు ఉంటాయి అక్కడ. చక్కగా ఆ సంఘ క్రమం నీకు లోపలికి వెళ్ళేదానికి నేర్పుతాయి. నేను అందుకే ప్రతిసారి మీరు అయ్యా చక్కగా మీరు కట్టుకోండి, సంఘ క్రమంలో భక్తి నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, గ్రంథాలు చదవండి, రెగ్యులర్గా చర్చికి రండి. అర్థం కాకపోయినా రెగ్యులర్గా చర్చికి రండి. ప్రవక్త ఒక మాట అంటే తెలిసిన, నువ్వు ఏ సంఘములో ఏ పని చేయాలన్నా రెగ్యులర్ బిలివర్ అయి ఉండాలి. రెగ్యులర్ బిలివర్ అయితేనే కానీ సంఘ క్రమంలో ఒక పని దేవుడు అప్పగిస్తాడు. నీకు నచ్చినప్పుడు వచ్చేవాడికి దేవుడు పని అప్పచెప్పడు. రెగ్యులర్ బిలివర్ అయి ఉండాలి. చక్కగా అప్పుడు దేవుడు పని అప్పచెప్తాడు. అసలు నువ్వు రాలేకపోవడం ఒకటైతే రావాలని ఆశ ఉండాలి లోపల, అది ముఖ్యం. నేను వెళ్ళాలి అనే ఆ తప్పిక ఉండాలి సంఘ క్రమంలో. దేవుడు మేము దీవించును గాక. ఇప్పుడు ఈ పట్టణానికి ప్రైజ్లా హల్లెలూయా. ఇప్పుడు మనం గుమ్మాల మీద పేర్లు, పునాదుల మీద పేర్లు, ఏదో తేడాగా ఉంది, ఏందో కేకలేస్తా ఉంది ఇది. అదేదో వైర్లు ఏదో తేడాగా ఉన్నట్టుంది కదా, కొంచెం దృష్టి పెట్టండి దాని మీద. ఏదో కదులుతూ ఉంది, ఫ్యాన్ సౌండ్ కాదు. ఇందులో తేడానో మరి అందులో తేడా నాకు అర్థం కాల. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించరు కాక. దయ్యం దాడి చేస్తూ ఉంటుంది మన మీద. అయ్యా పెద్ద సమస్య కానీ కాదు అది. దేవుని స్తోత్రం. ఓకే, ఇప్పుడు మనం కొంచెము ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రజల 12వ వాక్యం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు. సార్, ఆ పట్టణ ప్రాకారం ఉందా? మరలా చదువుతా. ఇప్పుడు ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇప్పుడు ఈ ప్రాకారపు గుమ్మాల దగ్గర ఎవరున్నారు చెప్పండి సార్? దేవదూతలు ఉన్నారట. ప్రాకారపు గుమ్మాల దగ్గర దేవదూతలు ఉన్నారు. లేదులా అంటే ఇప్పుడు ప్రాకారం నుంచి లోపలికి ఎవరైనా వస్తే చర్య ఎవరు తీసుకుంటారు? దూతలు ఉన్నారు అన్నారు. ఇక్కడ ఎవరున్నారు? 12 మంది దూతలు ఉన్నారంట ప్రాకారపు గోడల దగ్గర. హల్లెలూయా. 12 మంది అపోస్తులు గుమ్మాల దగ్గర, పునాదుల దగ్గర ఉన్నారు. 12 మంది గోత్రకర్తలు ఆ గుమ్మం యొక్క పైన ఉన్నారు వాళ్ళు. ఏమా అవి తన లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తారు వారిని. కానీ ఎంటర్ అయ్యేటప్పుడే ఆ 12 గుమ్మాల్లోంచి నువ్వు ఏ గుమ్మంలోంచి లోపలికి రావాలన్నా ఒక్కొక్క దూత అక్కడ నిలబడి ఉన్నాడు అన్నాడు. ఉన్నాడా?
ఏం చేస్తారండి వాళ్ళ డ్యూటీ ఏంది? 12 మంది దూతలు ఉన్నారు అక్కడ. అయ్యా ఇప్పుడు ప్రాకారం, ఇంటికి ప్రాకారం కట్టాడు. ఇది ప్రాకారం అంటే ఆ గోడ, దాన్ని ప్రాకారం ఉన్నది. ఇక్కడ ఒక గుమ్మం పెట్టాం మనం. మనకు ఒక ఇల్లు కాబట్టి ఒకే గుమ్మం పెట్టుకున్నాం మనం. ఆడ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో అక్కడ కూడా పెట్టారు. అలాగే అక్కడ కూడా గుమ్మం ఉంది, దాన్ని క్లోజ్ చేశారు. ప్రైజ్లా, ఓకేనా? ఇలా గుమ్మం, ఇట్లా దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 7 గుమ్మాలు. ఇప్పుడు ఎవడైనా ఇంట్లోకి రావాలంటే ముందు ఆ గుమ్మం నుంచి రావాలి. ఆ గుమ్మమ్మ దగ్గర ఒక దూతున్నాడట. నువ్వు ఏ గుమ్మమ్మ గుండా వచ్చినా కానీ ఒక దూతున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే అసలు దూత ఎందుకున్నాడు? ప్రైజ్లా, దూత ఎందుకున్నాడు అక్కడ అంటే నువ్వు ఇంట్లోకి రాకముందే ప్రాకారం దగ్గరే ఆ దూత నిన్ను అక్కడ అటకిస్తాడు. ఆ ప్రాకారం దగ్గర అటకిస్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాడు. ప్రాకారం దగ్గరే ఒక క్రమము కలిగిన వాడు, ఆకలి కలిగిన వాడు, దప్పిక కలిగిన వాడు, సంఘ క్రమం పాటించేవాడు ఆ ప్రాకారములో నుంచి వస్తాడు. నీకు ఏ విలువ అనుకో, మరొక మాటలో వస్త్రం కలిగిన లోపలికి వస్తాడు. ప్రైజ్లా, నీకు వస్త్రం లేదా? నీకు వస్త్రం లేదా? ఆ ప్రాకారం దగ్గర ఆగుతారు వాళ్ళు. హలో సహోదరుడా, ప్లీజ్ ప్లీజ్ గెట్ అవుట్. దయచేసి వెళ్ళిపో, మాకు పని చెప్పొద్దు. నువ్వు ఒకవేళ కానీ నువ్వు ఏదైనా బలవంతం చేస్తే మెడబెట్టుకోవాల్సి వస్తుంది. ప్రైజ్లా, ఇంకేదైనా కానీ మాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అంటే ఈ ప్రాంతంలో ఉండవు అసలు. ఇంకా ఎక్కడ దాయాల్సి వస్తుంది నిన్ను అంటారు వాళ్ళు. అక్కడుండి వస్త్రం కలిగిన వారిని లోపలికి పంపుతారు. ప్రత్యక్షత కలిగిన వారు లోపల పంపుతారు. ఆకలి దప్పిక కలిగిన వారు లోపలికి వస్తారు. 12 మంది అపోస్తల బోధ ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు. సంఘ క్రమం అంతా చక్కగా పాటించే వాళ్ళు లోపలికి వస్తారు. అసలు ఫిల్టర్ నీకు ప్రాకారపు గుమ్మం దగ్గర జరిగింది. హల్లెలూయా. బైబిల్ మనకు చెబుతుంది, యెహోవాయందు భయము భక్తి గలవారి చుట్టూ ఒక దూత కాపలా ఉంటాడు అన్నాడు. ఉన్నాడా? ఉన్నాడా అంటే వ్యక్తికి ఒక దూత ఉన్నాడు. వ్యక్తికి ఒక దూత ఉంటే దేవునికి స్తోత్రం. సార్ పట్టుకున్నారా? మరి ఆ పట్టణానికి గుమ్మాల దగ్గర దూతలు ఉంటే పెద్ద విశేషం ఉంది. అంటే నీ దగ్గర ఉన్న దూత కంటే బలమైన దూతలు ఉన్నారు. అక్కడ ఆజ్ఞ జారీ చేయబడింది. అక్కడ దూతలు ఉన్నారు. నిశ్శబ్దమైంది, లోపలికి రాదు. ఏయ్ మ్యాన్, సార్ ఇక్కడే ఉన్నారా? ఈ పట్టణం గురించి ఒక మాట అంటారు. చదువుదామా? ఈ 27వ చదువుదాం. గొర్రెపుల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారు దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే. ఇలాంటి వ్యక్తిని ఆ గుమ్మం లోపల కాదు కదా, గుమ్మం కాడు కూడా రానిరట. అదే అని చెప్పాడు. అర్థమైంది మీకు? మరోసారి చదవండి ఆ మాట. గొర్రెపుల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ఇప్పుడు ఎవరు? నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటేనే లోపలికి వస్తావు ఆ ప్రాకారం గుండా. ప్రైజ్లా. ఒకవేళ లేదనుకు నీ పేరు లోపల ప్రవేశించు. ఇంకెలాంటి వారు లోపలికి రారు. నిషిద్ధమైనది ఏదైనా ఇప్పుడు నిషిద్ధమైనది ఏంటి? వెళ్ళాలి లోపలికి కదా. బైబిల్కి మనము పురుగై ఉండాలి. కలుగుని కాక మరొక మాట చెప్పాలంటే ప్రతి వచనం లోపలికి వెళ్ళాలంటే పాస్వర్డ్ తెలిసి ఉండాలి. కృప కలుగుని కాక ఏం తెలిసి ఉండాలి? పాస్వర్డ్ తెలిసి ఉండాలి. బ్లడ్ తెలిసి ఉండాలి. కృప కలుగుని కాక రక్తం తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒకవేళ దేవుడు మమ్మల్ని దీవించింది కాక ఇందాక చెప్పుకున్నట్టుగా, ఏమాన్ ఇక్కడే ఉన్నారా? భర్త దగ్గరికి వచ్చేటప్పుడు భార్య నిన్నకు పాల గ్లాస్ తీసుకుని వస్తాను, లాల్ గ్లాస్ చూసేటప్పుడు అట్ట చూసుకుంటా, ఏంది నీ సంగతి ఏంది అన్నాడు వస్తుందా? ఎట్టొస్తుందా లోపలికి? చెప్పండి, ఎట్టొస్తుందా? పాల గ్లాస్ తీసుకొని నెమ్మళంగా తల వంచుకొని, అవునా, తల వంచుకొని
వినయ విధేయతలతో ఆయన దగ్గరకు వచ్చి తల వంచుకొని మాట్లాడింది. అది వధువు యొక్క క్రియలు. అడబెట్టే తాగు, తాగితే తాగి లేకపోతే లేదు అందే అనుకో. ఎట్టుండిది మరుసటి రోజున అంటాడు విడాకులు అంటున్నాడు. నాకు విడాకులు ఇవ్వండి. దీంతో నేను పోవడం ఈరోజే స్టార్ట్ అయింది. నా జీవితం అంత ప్రశాంతంగా ఉంది, రాత్రే ప్రశాంతత పోయింది అంటాడు. అంతే. మీకు ఒక సంగతి తెలిసిన, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు విడాకులు తీసుకుంటారు. ఎవరో వీడికి తెలియదు, ఏమెవరో వాళ్ళకి తెలియదు. అలా వాళ్ళు ఇరువురు దగ్గరకు రాకుండా విడాకులు అంటారు. నాకు అర్థం కాదు. ఇలాంటి విడాకులు కూడా ఉన్నాయి. దాన్ని ఇది అంటారు ఒక భాషలో. అలా విడాకులు తీసుకున్న వాళ్ళు ఇది అంటారు. ఒక పాయింట్ చెప్పారు, ఇది పేరు. అంటే దాని పేరుని అంటారు. అంటే వాళ్ళిద్దరూ ఏకం కాలేదు, దగ్గరకు రాలేదు, వాళ్ళు విడాకులు అవుతాయి, కానీ పెళ్ళి అయింది. కోర్టు భాషలో ఏదో అంటారు దాన్ని. ఒకరోజు లాయర్ గారు అన్నారు, దీన్ని ఇది ఈ భాషతో పిలుస్తారని చెప్పాడు. అది గుర్తులేదు నాకు. ప్రైజ్లా. అంటే వాళ్ళు ఇరువురు ఏకం కాకముందే విడాకులు అయిపోయింది. ప్రైజ్లా. లక్షల కోట్ల మంది ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు, విడాకులు. కానీ విడాకులు అనే మాట ఎప్పుడు వస్తుంది తెలిసిన, అసలు అతడి మనస్సు చాలా గాయమైనప్పుడు విడాకులు. ఆమె మనస్సు గాయమైనప్పుడు విడాకులు అడుగుతారు. మనసుకి గాయం అవ్వకుండా విడాకులు అడగరు. ఆమె కన్నా అవ్వాలి, అతనికన్నా అవ్వాలి గాయాలు, మనసుకి అవ్వాలి. ప్రవక్త ఒక మాట అంటాడు, వివాహము అయిన తర్వాత అస్సలు జీవితాల్లో ఉన్న గుణ లక్షణాలు బయటకు వస్తాయి. అప్పుడు దాకా మంచోడు ఈడు అన్నట్టు ఉంటాడు. అప్పుడు దాకా ఏం కూడా చాలా మంచిదయ్యా అన్నట్టుంది. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి కాకముందు సగమే బయటకు వస్తాయి, పెళ్ళి అయిన తర్వాత మొత్తం బయటకు వస్తాయి. నేను అలా మాట ప్రవక్తున్నాడు, చదవండి మెసేజ్లు. అప్పుడంటే ఇదేంది ఇట్టున్నారు ఏంది వీళ్ళు, అదే మరి కృప కలుగునుగాక. అర్థమవుతుందా? అప్పుడంతా మారిపోతారన్నమాట. ఎన్నో చూసాం కదా, ఒకటి కాదు కదా, పెళ్ళి అయిన తర్వాతనే. అందుకని వాళ్ళు ఇరువురు మధ్యలో ఒక ఆయన ఉండాలి అక్కడ. ఏమా ఇరువురు మధ్యలో ఒక ఆయన ఉండాలి. అప్పుడు ఏమన్నా బయటికి రావాలన్నా ఆయన అంటాడు, లోపలికి పోని తొక్కో, నీ భర్తతో ఎట్లా ఉండాలో నేర్చుకో, నీ భార్యతో ఎలా ఉండాలో నేర్చుకో. మూడో వ్యక్తి చెబుతూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటాడు అక్కడ, కృప కలుగునుగాక. కానీ వచ్చే దీనికి రెడీగా ఉండాలి. ప్రైజ్లా. ఓకేనా? సరే, నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. ఇది ఒకసారి మరలా చదువుదాం. 21వ అధ్యాయము 12వ వచనం మరోసారి చదువుతాం. ఆ పట్టణములకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉన్నది. ఆ గుమ్మముల 12 దేవదూతలు ఉన్నారు. అంటే ఈరోజు ధ్యానించుకోవడం దేవుడు సమయం ఇచ్చాడు మనకి. కృప కలుగును గాక. మనకు 12 మంది గోత్రకర్త తెలుసు, 12 మంది అపోస్తులు తెలుసు. ఈ 12 మంది దూతలు ఈరోజు బయటకు వస్తున్నారు. ప్రైజ్లా. అంటే మనం ఇంకా ధ్యానం చేయాలి. ఎప్పుడు మనం ఈరోజు ధ్యానానికి వచ్చింది. 12 మంది దూతలు కూడా గుమ్మాల దగ్గర ఉన్నారు, ప్రాకారపు గుమ్మాల దగ్గర ఉన్నారు. అసలు ఎందుకు దీని గురించి నొక్కి చెబుతున్నామంటే, ఎవడైనా లోపలికి రావాలంటే ప్రాకారం దగ్గరికి రావాలి ముందు. అది గేటు. ఇక్కడి నుంచే నువ్వు ఫిల్టర్ అవుతావు. ప్రైజ్లా. అపోస్తుల బోధ పక్కన పెట్టు, ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన అభిషేకాన్ని పక్కన పెట్టు. కృప కలుగునుగాక. ఇది ఎలా ఉందంటే, ఏమాన్ ఒక స్త్రీ ఉంది, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉందా? ఏమాన్ ఆమె చంద్రుడి మీద నిలబడింది, సూర్యుని ధరించుకుంది. చెప్పాడు మనకి, చంద్రుడి మీద నిలబడింది, సూర్యుని ధరించుకుంది. కృప కలుగునుగాక. నిలబడింది అక్కడ చంద్రుడి మీద, ధరించుకుంది ఏంటి? సూర్యుని ధరించుకుంది. 12 నక్షత్రముల కిరీటం పెట్టుకుంది. కృప కలుగునుగాక. ఈ మాట అర్థమైంది మీకు?
ప్రవక్త మనకు తెలుసు, ఆమె నిల్చున్న చంద్రుడు ఎవరు కాదు కానీ అది ధర్మశాస్త్రం అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రవచన ప్రకారంగా వచ్చిందో ఆమె సూర్యుని ధరించుకుంది అన్నాడు. సూర్యుడు ఎవరో కదిగిన ప్రభు అయినా యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడేమో ప్రెగ్నెంట్ అయింది అన్నాడు. సూర్యుని ధరించుకుంటే ప్రెగ్నెంట్ అయింది అన్నాడు. ఆమె కనేలైన నెలలు వచ్చినాయి అన్నాడు ఆయన. ఆమె మంచి నవమాసాలతో ఉంది. ప్రైజ్ లార్డ్. ఒక బిడ్డను కనబోతుంది ఆమె. ఆ బిడ్డను కనే ముందుగా ఆమె తలకు ఒక కిరీటం కూడా పెట్టారు. ఏమాన్. కిరీటం ఎవరికి ఉంటుంది? కనే వాళ్ళకి. ఎవరికి? ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కిరీటం. ప్రైజ్ లార్డ్. పెళ్లి చేసుకోవడం పెట్టట్లే ఇక్కడ. కృప కలుగును గాక. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కిరీటం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఊరికి చర్చికి వస్తే కుదరదు, ప్రెగ్నెంట్ అవ్వాలి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కిరీటం, వాక్యమును గర్భము ధరించిన వాడికి కిరీటం. దాని అర్థం తెలిసిన, నువ్వు ఒక్కసారి కానీ వాక్యం కానీ గర్భం ధరిస్తే ఎవడు నీ జోలికి రాడిక. ఇప్పుడు మన మ్యారేజ్ ఎప్పుడు రింగ్ పెడతాం, మన మెసేజ్లో ఎవరైనా చూసారు అనుకో, రింగ్ ఉందనుకో, ఓకే ఈ సిస్టర్కి పెళ్ళింది అనుకుంటా, దేవుని స్తోత్రం, ప్రైజ్ లా సిస్టర్, బ్రదర్ బాగున్నారా అంటారు. బ్రదర్కి రింగ్ ఉందనుకో, బ్రదర్ ప్రైజ్ లా సిస్టర్ బాగుందా అంటారు. రింగ్ లేదా? రింగు లేదా? బంగారం రింగులు పెడతారు. ఛార్జీకి డబ్బులు ఇవ్వని, అది ఇంట్లో జరగట్లేదని కొత్త కట్లు పెట్టుకోకు, తీసుకెళ్ళి అక్కడ పెట్టకు. రింగ్ ఒక చేతికి పెట్టుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన పరిస్థితి అట్టుంటే ఏం లేదంటే పెట్టి రింగ్ ఉందిగా, తీసుకెళ్ళి పెట్టి ఒక 5 10 ఒకటి ఎత్తాడు, శుభ్రంగా తింటాము, అది అక్కడే ఉండిద్ది. ఆ పనులు చేయకండి. రింగ్గా ఉండనియండి. కృప కలుగును గాక. హల్లెలూయా. మమ్మల్ని మన ఒక సేవకులు కూడా పిలిచినప్పుడు అన్నాడు, ఎవరైనా సేవకులు కూడా రావాలంటే రింగులతో రండి అన్నాడు. మాకే రింగులు లేవు. హల్లెలూయా. అప్పుడు చూసుకుని మేము రింగులు లేవు అమ్మాయి. ఆయన అన్నాడు, మేము పోస్ట్ పెట్టాం, ఒక బ్రదర్ పెట్టి మా తరపున పెట్టాడు, అయ్యగారు మాకు రింగులు ఉండే కానీ కొదవకట్లో ఉండే, అయ్యి తెచ్చుకున్నంత లేదా. వాడేవాడు మంచోడు పెట్టిండే, దేవునికి స్తోత్రం. మరి ఆయనే పెట్టాడు, రింగులు కలిగిన 2 అన్నాడు మార్క్ గారు. ఇంకప్పుడు ఆలోచన చేసి మేము ఎదురు కూర్చొని మరి రింగులు సంగతి ఎట్టండి, రింగులు ఎట్ట, సావుకుల కోటలు ఖచ్చితంగా రింగులతో ఉండాలన్నాడు. ఎందుకంటే అది సంపూర్ణత, వాక్యం ఉంది లో చేతికి, బంగారం కాదు, వాక్యం ఉంది. ప్రవక్త చెప్పాడు బట్టి క్రమం మనకు రింగు పెట్టుకోమన్నాడు. అది భార్య భర్తలకి. నేను ఈ మధ్య కాలంలో మా పాస్టర్తో అన్నాను, రింగులు కొనుక్కొని పెట్టుకుందాం అమ్మేదాన్ని. చిన్నయాన కొనుక్కొని పెట్టుకుందాం, దేవునికి స్తోత్రం. లేదు, అర్థమవుతుందా? నీకు రింగ్ లేదా? ఏదైనా వెళ్ళావు, ఇతర దేశాలకు వెళ్ళావు, అడుగుతారు మెసేజ్ వాళ్ళు, పెళ్లి చేసుకుంటావా నన్ను అడుగుతూ మార్గారు అన్నాడు. బ్రదర్ రింగ్ లేదు, మా ఊరికి లేదయ్యా. ఎందుకంటే మెసేజ్లో ఉన్న వాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళు కూడా మ్యారేజ్లు కావాలని ఉంటారు. 40 సంవత్సరాలు ఆ ఏజ్లో కూడా ఉంటారు మ్యారేజ్లు కాని వాళ్ళు. వాళ్ళు అడుగుతారు, బ్రదర్ పెళ్లి చేసుకుంటారు నన్ను, లేకపోతే సిస్టర్ నన్ను పెళ్లి చేసుకుంటారు, మీరు అడుగుతారు. అది తప్పేం కాదు, అడుగుతాం. కానీ రింగ్ ఉందనుకో ఎవరు నన్ను కదిలేరు. కృప కలుగును గాక. ఒక్కసారి నువ్వు ప్రెగ్నెంట్ అయితే, వాక్యం లోపలికి వస్తే, ఈ లోకంలో ఏ శక్తి లోపలికి రావడానికి సాహసం చెయ్యదు. అందుకని నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. ఏమాన్. ఆమె సూర్యుని ధరించుకుంది, ప్రెగ్నెంట్ అయింది. అప్పటికి ఒక కిరీటం ఉంది ఆమెకి. ఏం కిరీటం ఉంది? 12 మంది నక్షత్రాలు ఉండి, ఆయన 12 నక్షత్రాలు ఏవి కాదు కానీ అది 12 మంది అపోస్తుల బోధ అన్నాడు ప్రవక్త. వాస్తవానికి 12 మంది అపోస్తుల పేర్లు గుమ్మాల మీద కాదు ఉంది, పునాదుల మీద ఉన్నాయి. ఎక్కడనే? పునాదుల మీద ఉన్నాయి. పునాదుల మీద ఉన్న పేర్లు ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు తల మీదకి వచ్చినాయి. కృప కలుగును గాక. అది చెప్పబట్టు. మరి పునాదుల మీద ఉన్న పేర్లు ఎక్కడికి వచ్చినాయి? తల మీదకి వచ్చినాయి. అప్పుడు ఏమన్నాడు తెలిసిన? ఆయన ఏమన్నాడు తెలిసిన? నా కిరీటంలో ముత్యమేమన్నాడు ఆయన. ఏమా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రభువారు అన్నాడు, ఎవరో తెలిసిన ఈ అమ్మాయి, ఈ గుమ్మమ్మ గుండా వస్తున్న ఈ అమ్మాయి ఎవరు తెలిసిన? నా కిరీటంలో ముత్యం అన్నాడు ఆయన. ఎంత ఘనతనిచ్చాడు నీకు.
అందుకన్నాడు నిషిద్ధమైనది లోపలికి రాదు, అబద్ధమైన జరిగించే లోపలికి రారు. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు వస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సార్ నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు? బ్రదర్ నీ కండిషన్ ఏంటి అయ్యా? ఒక మాట చదువుదాం చివరిగా. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. నువ్వు ఎక్కడున్నావు చూసుకుని ఒకసారి వెళ్దాం. 11వ వచనం 22వ అధ్యాయం 11వ వచనం తీయాలి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయి నిమ్ము అనే కాడ పుట్టినట్టు ఉంటుంది. ఒకటి ఉందా? చదువుతారా? పుట్టినట్టు అన్యాయం చేసేవాడు అన్యాయమే చెయ్యి. పట్టుకో రెవల్యూషన్ చెయ్యి అన్నాడు ఆయన. అన్యాయం చేస్తానే ఉండు, ఇంక వాడు ఇంకేది చేయలేడు, ఇంక చేయటం వాడు. చదువు. అపవిత్రుడైన వాడు మరలా పుట్టినోడు ఉంది, ఇంకా అపవిత్రుడుగానే ఉండును. ఇక వాడు మారడు, వాడికి మారడు. అది ఈ కాలమే. వాడి అపవిత్రుడుగానే ఉంటాడు. ప్రజల చదువు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో. పుట్టినోడు ఉంది, ఏముంది? వాడు నీతిమంతుడుగానే ఉంటాడు, వాడు మారడు. ప్రజలాడు చదువు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. పుట్టినోడు ఉంది, మళ్ళీ ఉండును, పరిశుద్ధుడుగానే ఉంటాడు. ఈ బ్యాచ్లో ఏ బ్యాచ్ నువ్వు? ఈ బ్యాచ్లో ఏ బ్యాచ్ అంటే నువ్వు? ప్రజలా కృప కలుగును గాక. హల్లెలూయా. ఏ బ్యాచ్ నువ్వు? ఇప్పుడు మీ బ్యాచ్లో అయితే దేవుని షుగర్ లెవెల్ దిగింది. ప్రస్తుతానికి మాది ఆకలి బ్యాచ్ అనేటట్టు ఉంది. ప్రజలా కృప కలుగును గాక. ఇందులో ఏ బ్యాచ్? నువ్వు నీతిమంతుడివా అపవిత్రుడివా? ప్రజలా చెప్పాలి. అన్యాయం చేయవాడువా పరిశుద్ధుడివా? ఆ 4 మాటలు ధ్యానం చేయండి. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేస్తాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉంటాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉంటాడు. వాళ్ళు ఇద్దరున్నారు, వీళ్ళు ఇద్దరున్నారు. అక్కడ అర్థమైంది మీకు? అన్యాయం చేసేవాడికి పరలోక రాజ్యం లేదు, అపవిత్రుడికి పరలోక రాజ్యం లేదు, నీతిమంతుడికి పరలోక రాజ్యం ఉంది, పరిశుద్ధికి పరలోక రాజ్యం ఉంది. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఉన్నారు. ప్రజలా అంటే అన్ని కోణాల్లో ఉన్న వారిని పెట్టాడు అక్కడ ఆయన. చాలా బాగుంది ఆ వాక్యం. ఎవరు నువ్వు? అన్యాయం చేసేవాడువా, అపవిత్రుడువా, నీతిమంతుడువా, పరిశుద్ధుడువా? ఎవరు నువ్వు? ఆ పట్టణంలోనికి ఎవడు పడితే వాడు రాడు. అదే అని చెప్పాడు. నిషిద్ధమైంది రాదు, అబద్ధమును జరిగించేవాడు లోపలికి రాడు. గొర్రెపిల్ల రక్తంతో కడగబడి తమ వస్త్రములు ఉతుక్కొని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము శాత పట్టుకొని లోపలికి వచ్చేవాడు ప్రవేశిస్తాడు. వస్త్రము కలిగిన వాడు, ఆహారం తిన్నవాడు లోపలికి వస్తాడు. మరొక మాట చెప్పండి, ప్రెగ్నెంట్ అయిన వారు వస్తారు లోపలికి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారిని కనేవాళ్ళు వస్తారు అక్కడికి. అలా ఉందా పట్టణం? అర్థమైందా మీకు? ఇప్పుడు పట్టణపు గుమ్మాలున్నాయి, ప్రాకారాలు ఉన్నాయి, పునాదులు ఉన్నాయి. ప్రైజ్లా. కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రాకారపు గుమ్మాల దగ్గర ఉన్న వాళ్ళ పేర్లు కానీ దోతలు ఉన్నారు. ప్రైజ్లా. ఉన్నారా? దోతలు ఉన్నారా? దోతలు ఉన్నారు కానీ పేర్లు లేవు. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. ఇంతవరకు అర్థమైందిగా మీకు? ఇప్పుడు 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు, 24 పెద్దలు. కృప కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళకి జీతాలు ఉన్నాయి, వీళ్ళకి సింహాసనాలు ఉన్నాయి, వీళ్ళకి పొగడతలు ఉన్నాయి. కానీ పాపం ఆ 12 మంది దూతలకు ఏమి లేవు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఇవన్నీ ఆ పట్టణం దగ్గర ఉన్నాయి. కొంచెం ఈ పట్టణాన్ని యొక్క కైవారమును కొంచెం అర్థం చేద్దామని చేశాం. ఓకేనా? అది ఇంకా కంప్లీట్ కాలా. అసలు నేను చెప్పాలనుకున్న లోపల దూరట్లా. నేను కదిలెత్తుంటే నాకు ఏదంటే తేరతొట్టుని కదిలించినట్టుంది. నాకు ఏదో కొంచెం చెప్పని పంపిద్దాను అనుకున్నా నేను. అది తేరతొట్టుని కదిలించినట్టుంది నాకు. అనవసరం కదిలించావు మమ్మల్ని నువ్వు, పట్టుకో లేకపోతే అన్నట్టున్నాయి. తేనె తెగలని నా చుట్టూ కమ్ముకున్నట్టున్నాయి. అందుకని ఒకటిలాగితే ఇంకోటి వస్తుంది, ఒకటిలాగితే ఇంకోటి వస్తుంది. అందుకని కొంచెం వెళ్దాం నమ్మలంగా, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి అంతే. ప్రైజ్లా.
కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 24 పెద్దలు వీళ్ళంతా వాళ్ళు ఎంత ప్రయాసపడి, అసలు అది అది చెప్పాలనుకుంది, వాళ్ళు ఎంత కష్టపడితే ఇంత అయ్యారు. నేను ఉదయాన్నే తోమా గురించి చదువుతుంటే అది తోమా గురించి చదువుతున్నాను. తోమా గురించి చదువుతుంటే ఆయన మన దేశానికి వచ్చాడు తోమా. ప్రైజ్లా. అందులో ఒక మంచి మాట ఉంది. ఏంటంటే తోమా అన్నాడు, ఆయన తిరిగి లేచినప్పుడు అందరితో పాటు లేడు, లాస్ట్లో వస్తాడు తోమా. అప్పుడు ఆయన ఏమిటంటే, నేను ఆయన లేచంటే నేను నమ్మను, ఆయన గాయముల్లో ఏలు పెడితేనే నేను నమ్ముతానన్నాడు. అప్పుడు ఆ రసీదు ఒక మాట అన్నాడు, చాలా మంచి ప్రశ్న వేసాడు తోమా అన్నాడు. బా అదేంటి అన్నాడు. తోమా ఈ ప్రశ్న అడిగినందుకే దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడట. మనమందరం కూడా తోమాకి డౌట్ ఎక్కువ, ఈ ఇండియాలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ డౌట్లు ఎక్కువ. ఎందుకంటే ఆయన ఇండియాకు వచ్చిండు. ఆయన మీకు అర్థమైందా? 69 ఆయన 49లో ఇండియాకి వచ్చాడు. ఆయన 49లో ఇండియాకి వచ్చాడు. ఆయన 72లోనూ చనిపోయాడు. ఆయన చనిపోయాడు 49లోనే. ఆయన ఇక్కడికి వస్తే 49లో వస్తే ఆయన ఆ టైంలో అసలు ఆయన జర్నీ ఉంది. ఆయన జర్నీ గురించి బ్రదర్ రాశాడు బాగా, ఒక చరిత్రకారుడు రాశాడు బాగా. ఆయన వచ్చినప్పుడు ఆ పంజాబ్ రాష్ట్రానికి, ఆ ప్రాంతంలో గుజరాత్ పంజాబ్ రాష్ట్రం ఆ ప్రాంతానికి వచ్చి ఒక చచ్చిపోయిన వ్యక్తిని లేపుతాడు. అతని పరిచర్యలో ఒక పని కోసం వస్తాడు అక్కడికి. ఒక చచ్చిపోయిన నాయకుడిని, చచ్చిపోయిన వ్యక్తిని బతికిస్తాడు. అప్పుడు తన పరిచర్య పెరిగి అలా 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 అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన సైనా కూడా వెళ్ళి సువార్త తెప్పించాడు. సైనా కూడా వెళ్ళొచ్చాడు సువార్తకి. రోజులా వాళ్ళ పాదాలు ఎక్కడ మోపబడ్డు అక్కడికి వెళ్ళింది సువార్త. కానీ చెబుతాడు చరిత్రకారుడు ఒక మాట, అందరు శిష్యుల కంటే ఎక్కువ దూరం వెళ్ళి సువార్త పనిచేసింది ఎవరంటే తోమా. అందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సేవ చేశారు. చాలా దూరం వచ్చి సేవ చేసిన వాడు తోమా. ఆయన బడిసెలు తీసుకుని పొడిచి చంపారు. బడిసెలు తీసుకుని పొడిచి చంపారు. మీరు తోమా తిరిగిన ప్లేస్కి వెళ్ళారా? మెడ్రాస్ వెళ్ళారు మీరు? మెడ్రాస్ వెళ్ళారా? మెడ్రాస్ వెళ్తే మేము వెళ్ళాను. నేను మెడ్రాస్ వెళ్తే ఆ మెడ్రాస్లో ఆయన ప్రార్థన చేసిన ప్లేస్ ఒకటి ఉంది. అది ఇప్పుడు కూడా అట్టగే ఉంది. అక్కడ ఒక చర్చి కట్టారు. ఆ చర్చి కింద ఆయన ప్రార్థన చేసుకున్న ప్లేస్ ఒక గృహం ఉంది. ఆ గృహంలోకి పొమ్మంటారు మనల్ని, వెళ్తాం. ఆయన మోకరించిన ప్లేసులు బండల దగ్గర ఆ అరుగులు పడినట్టుగా ఉంది. అది ఇది ఆయన మోకరించిన ప్లేస్ అంటారు. మేము ఆ గృహలోకి వెళ్ళి, నేను మా పాస్టమ్మ గృహలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసిచ్చాం. అక్కడ ఒక వాటర్ ఉండుద్ది. రోజులా ఇక్కడే ఉన్నారా? అక్కడ ఒక వాటర్ వస్తూ ఉంటాయి. అది ఎప్పటి నుంచో ఉండే అంట. ఆ వాటర్ కూడా ముంచుకుంటారు వాళ్ళు. అవన్నీ అక్కడ ఉంటే మీరు చూడొచ్చు వెళ్ళి. ఆయన ఎముకలను తీసి ఆ పక్కనే మేనంబాకం ఎయిర్పోర్ట్ ఉన్నది, దాని పక్కనే ఒక కొండ ఉండేది. ఆ కొండ మీద ఒక మ్యూజియంలా కట్టారు. అందులో అతని ఎముకలు కూడా భద్రం చేశారు. చూడొచ్చు, అవన్నీ మనకు కనపడతాయి. అక్కడ ఆ యొక్క శిలాపలకాలను ఆడ పెట్టుంటే ఆయన ఎప్పుడు వచ్చాడు, చావు ఎక్కడెక్కడ చేశాడు, ఎప్పుడు చనిపోయాడు, మొత్తం అక్కడ ఆ మ్యూజియం చుట్టూ పెట్టుంటే. చాలా గర్వించదగిన విషయం ఏంటంటే మన దేశానికి వచ్చాడు ఆయన. ఒక డౌట్ పడిన వ్యక్తిగా రాలా, విశ్వాస వీరుడిగా వచ్చాడు. చక్కని ప్రశ్న అడిగాడు అంటాడు, యేసు ప్రభువా నేను ఎట్టబడితే అట్లా నమ్మన్నాడు చూడు. అది దేవుడికి బాగా ఇష్టమైందంట. తనను తాను బయలుపరుచుకున్నాడంట. అక్కడ ఒక మెసేజ్ ఇస్తాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడిని. అసలు ఆ మెసేజ్ బయటకు వచ్చింది ఈయన చెప్పిన తర్వాత. విశ్వాసానికి ఒక పునాది తోమా మాట్లాడిన తర్వాత వస్తుంది. కృప కలుగును గాక. కాబట్టి ఎన్ని గొప్ప కార్యాలు. నేను అందుకే అసలు ఎందుకు వీళ్ళకి ఆ కిరీటాలు ఇవ్వటంలో ఎంత ప్రయాసపడ్డారు.
చిన్న చిన్న ప్రయాసపడాల వల్ల మరి చిన్న మనకి ఈరోజు వర్తమానం అందించే దేవుడు ఈ నరసరాపేట దాటట్లా. మనం కొంచెం ఆలోచన చేయండి. నరసరాపేట దాటట్లా అయ్యా. ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి చైనాకి పోయి దేశం అంతా తిరిగి బడిసలు తీసుకొని పొడిస్తే చచ్చిపోయాడు ఆయన. మరి ఏం చేస్తున్నా, నువ్వేం చేస్తున్నా అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? సంఘ చరిత్ర స్త్రీల గురించి కూడా చదవండి. సంఘ చరిత్ర స్త్రీల గురించి కూడా చదవండి అమ్మా. వాళ్ళు ఎంత బాగా సేవ చేశారో, ఎంత త్యాగాలు చేశారో ప్రభువారి కొరకు. ఊరికి కూర్చోకోకండి. సంఘ చరిత్ర కూడా చదవండి కొంచెం. నువ్వు అంత దూరం లేకపోతే మెసేజ్లు చదువు. ప్రవక్త చెబుతాడు, అన్నీ చెబుతాడు ప్రవక్త. చక్కగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. చిన్న పనేని చేస్తారు దేవుడి కొరకు. చచ్చిపోక ముందు, పురుగులు తినక ముందు మనల్ని చెయ్యండి. చిన్న పనైన ప్రభు కొరకు చేయండి. చచ్చిపోయిన తర్వాత ఆయన ఎదురవుతాడు నీకు. ఆయన నీకు ఎదురై చచ్చిపోయిన తర్వాత ఎటుపడితే రోడ్ల నీ ప్రాణం ఆయన ఎదురవుతాడు. ఏం చేస్తావు నువ్వు నరసరాపేటలో? ఏం చేస్తావు మీ ఊర్లో? అడుగుతాడు. ఏం చెబుతావు? ఊరికని కష్టపడలా, ఊరికిన ప్రాకాల కొరకు ఏడవలా, ఊరికిన పునాదుల కొరకు ఏడవలేదు అయ్యా. వాళ్ళు ఊరికిన తీసుకెళ్ళి 24 సింహాసనం మీద కూర్చోబెట్టలేదయ్యా. వాళ్ళు భూమి మీద వాక్యం కొరకు త్యాగాలు చేశారు, సాక్ష్యంగా ఉన్నారు. ఈ మధ్యాహ్న వేళలో నువ్వు వాక్యానికి సాక్షివా? ఇదంతా మన ముందు పెట్టబడింది. అంటే మనకి ఒక్కటే అర్థం చేసింది, క్రమం ఉంది. ఇక్కడ క్రమం ఉంది, అది మనం ఫాలో కావాలి. అప్పుడు అన్నీ అర్థమవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరి తల ఉంచుదాం. కృప కలుగును గాక. అయ్యా అందరి తల ఉంచుదాం. దేవుని కృప మీకు తోడుగుడును గాక. ఈ మధ్యాహ్నం వల్ల దేవుడు మమ్మల్ని దీవించును గాక. సహోదరుడా, సహోదరి, ప్రతి లేఖను నీ ముందు పెట్టబడింది. ఏది తన మనసులో ఉందో దేవునికి అదంతా నీకు చెప్పాడు. నువ్వు నరకానికి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలా, అది నీ చేతిలో ఉంది. నువ్వు ఎట్టి వెళ్ళాలనుకున్నా అది నీ చేతిలో ఉంది. అది నా చేతిలో లేదు, అది నీ చేతిలో ఉంది. నా పని నా చేతిలో పెట్టాడు, నీ పని నీ చేతిలో పెట్టాడు. నువ్వు ఎట్టి వెళ్ళాలనుకున్నావు అది నీ ఇష్టం. కానీ నువ్వు ప్రాకారం గుండా లోపలికి వెళ్ళాలి, గుమ్మముల గుండా లోపలికి వెళ్ళాలి. అక్కడ క్రమం ఉంది. అక్కడ నిషిద్ధమైంది లోపలికి రాదు, అసహ్యమైంది లోపలికి రాదు, అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు లోపలికి రాడు. ఈ మధ్యాహ్న వేళలో నీ పరిస్థితి ఏంటి? గుమ్మమ్మ గుండా, ఆ ప్రాకారపు గుమ్మమ్మ గుండా లోపలికి వెళ్ళి తగిన క్రమము కలిగి ఉన్నావా? తగిన క్రమం, తగిన వస్త్రం కలిగి ఉన్నావా? ఆ గొర్రె పిల్లతో అనగా నీ భర్త యేసుక్రీస్తు ఏకమయ్యావా? ప్రెగ్నెంట్ అయి ఉన్నావా? వాక్యమును కనే ప్రెగ్నెంట్ అయి ఉన్నావా? నీ ద్వారా క్రీస్తు పిల్లలను కనగలుగుతున్నావా? ఆ జీవ వాక్కులు ఇతరులకు అందించగలుగుతున్నావా? సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఈ జీవము నీ ద్వారా ఇతరులకు అందించాలని. మధ్యాహ్నం వేళ నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడైనా ఆలోచించాయి. 2024 మొదటి నెలలో పునాదులు చక్కగా వేసుకొని ప్రభు కొరకు జీవించండి. మీ ద్వారా అనేక మంది ఆ క్రీస్తు ప్రేమను పొందుకోవటానికి మీ జీవితాలు వేదికగా ఉంచండి. మీ జీవితములను వేదికగా ఉంచండి ప్రభు వాడుకోవటానికి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కృప మీకు దొరుకును గాక. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, మనసిప్పి మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రములు. ఎవరూ నీకు దూరంగా ఉండకూడదని, ఎవరూ నశించిపోకూడదని, ఎవరు వ్యర్థముగా ప్రయాసపడకూడదని, ఎవరు వారి జీవితాల్లో దుఃఖంతో ఉండొద్దని, వారు సంతోష దినాలలోనికి రావాలని, వారు ఆ నిత్య జీవమునకు వారసులు అవ్వాలని, మరణము లేని ఆ రాజ్యములోనికి ప్రవేశం దొరకాలని నీ ప్రేమను మరొకసారి స్వామి అయ్యా ఇక్కడ ధ్వజముగా ఎత్తి నీ పిల్లలతో మాట్లాడేందుకు స్తోత్రములు. ఎవరిని ప్రేమిస్తున్నావో వారిని గద్దించి శిక్షిస్తానన్నావు ప్రభువా.
ఎందుకంటే వాళ్ళు నశించిపోకుండా ఉండినట్లు, వారు నరకానికి వెళ్లకుండా ఉండినట్లు వారు నేను గద్దిస్తాను, వారు నేను శిక్షిస్తాను, వారికి నేను నేర్పుతాను అన్నావు తండ్రి. తప్పక నీ పిల్లలకి నేర్పుతున్నందుకు స్తోత్రములు. నీ జీవం బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రములు. నీ ఆలోచనల బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ వర్తమానం నీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ క్రమమును నేర్పుతున్నందుకు స్తోత్రములు. అయ్యా, అనిత్య జీవానికి వారసులు అవడానికి ఏం చేయాలో అవన్నీ నేర్పుతున్నందుకు స్తోత్రములు. నీ పిల్లలందరిని దీవించయ్యా. మంచి మనసుతో ప్రతిదినము నాయన పాలు గ్లాసు తీసుకొని ఎద్దకు వచ్చే బిడ్డలుగా ఉందురుగాక. ప్రతిదినము నిన్ను కలుసుకుందురుగాక. ప్రతిదినము నాయన వారి జీవాన్ని పొందుకుందురుగాక. ప్రతిదినము నీ యందు ఆనందించుదురుగాక. వారి జీవితంలో ప్రభువా తండ్రి నాయన వారు గొప్పగా వారు ఆశీర్వదింపబడి ఈ లోకం వరకు వెలుగుగా ఉందురుగాక. ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా దీవించమనయ్యా. తెరవబడిన ఆ వాక్యమును చూసే కాళ్ళు, నడిసే కాళ్ళు అయ్యా, వారి శరీరం అంతా వాక్యం అలంకరించుకోవడానికి బిడ్డలందరికీ కృప చూపయ్యా. ప్రతి ఒక్కరిని దీవించమని, కొన్ని బిడ్డలందరిని దీవించమని, రాలాపోయిన పిల్లల్ని దీవించాయి, ఈ లైవ్లో దేవుని పిల్లల్ని దీవించయ్యా. అయ్యా, మేమందరం ఆ ప్రాకారాల గురించిన ప్రత్యక్షత, ఆ పునాదుల గురించిన ప్రత్యక్షత, ఆ యొక్క నాయన గుమ్మములము గురించిన ప్రత్యక్షత, ఆ యొక్క ఆది అపోస్తుల గురించిన ప్రత్యక్షత, ఆ యొక్క గోత్రకర్తల గురించిన ప్రత్యక్షత ప్రభువా మా కొరకు ఎందరైతే సేవ చేయటానుకున్నారో ప్రతి దూతల గురించిన ప్రత్యక్షత పొందుకుందాము గాక. ప్రతి ఒక్కరికంటే దేవుని దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని తండ్రి ఓపికతో కూర్చుని పెట్టారు. స్తుతులు ప్రభు. తిరిగి ప్రయాణాలు సహాయపడమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు తెలియచేస్తూ యూత్ మీటింగ్ కూడా ఉంది ప్రభువ. యవన పిల్లలందరూ ప్రభు యూత్ మీటింగ్ రావడానికి కృప చూపమని, వాక్యం నేర్చుకునే కృప దయచేయమని, పిల్లలు ప్రతి కుటుంబానికి దీవెన అనుగ్రహించమని అయ్యా. ప్రతి మాట ఇవి నూరంతలుగా మాలో ఫలింపచేసి ఆ నశించిపోయే ఆత్మలకు జీవాన్ని అందించే పాత్రలుగా మమ్మల్ని అందరిని ఉంచమని యేసుక్రీస్తును పరిశుద్ధమైన దివ్యమైన శ్రేష్టమైన మరణమున పాపమును జయించిన ఆ ఘననామములోనే ఈ చిన్న మనవులను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, సమాధానం, ఆయన నిత్య సన్నిధి తలవంచిన మనకు లైవ్లో ఉన్న పిల్లలకు సకల పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. ఒక చిన్న ఆలోచన. ఈరోజు ఒక్క నిమిషం కూర్చోండమాట. ఒక్క నిమిషం. మీకు ఇందాక మేము చెప్పాం, దేవుని పనికి మీరు సహకారులుగా ఉండాలని మనవంతుగా మనం కొంచెం అమౌంట్ని రైజ్ చేసుకుంటా ఉన్నాం. ₹1 అందులో వేసుకున్నా అవి దేవుడి పనికి ఉపయోగపడతాయి, పరిశుద్ధులకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చిన్న మీకు బాక్సులు వేయడం జరుగుతుంది. ఇందులో నిర్బంధం లేదు, ఇందులో ఎలాంటి ఫోర్స్ లేదు. కేవలం మీ ప్రేమపూర్వకమైన కానుకలు పౌలు కాలంలో వారు జమ చేసుకున్నట్టు మనం కూడా చేసుకుంటున్నాం. కాబట్టి అందులో లాస్ట్ ఇయర్ ₹46,000 పిల్లలు వచ్చినవి ఉన్నాయి. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉన్నాయి. బహుశా ఆ యొక్క 60,000 దాకా అవుతాయేమో అనుకుంటున్నాను నేను. మేబీ అటు ఇటు కొంచెం పిల్లలందరూ ఇస్తే అవన్నీ దాస్తున్నాం ప్రభు పనికి ఉపయోగపడేదానికి. మరలా మీకు కానుక డబ్బాలు ఇస్తున్నాం అయ్యా, తీసుకెళ్ళండి. అవి రాశారు పేర్లు, ఒకసారి రాసి ఎవరికొలకి రాసి ఇవ్వండి. ఓకేనా? పేర్లు రాసుకోండి. వాళ్ళకి నెంబర్ ఇచ్చి నెంబర్కి పేరు రాసుకుంటే వాళ్ళు మీరు